పెళ్లికెళ్ళినా అదే గోల, సావుకెళ్ళినా అదే గోల, పరామర్శకెళ్ళినా అదే గోల, పంచాయతీకెళ్ళినా అదే గోల. ఏపీ ప్రజలకు ఒళ్ళు మండిపోయే మాట ఏదైనా ఉన్నదంటే అది జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి అనే మాట. ప్రజలకు నచ్చని మాటనే వైసీపీ లీడర్లు మళ్ళీ మళ్ళీ వాళ్ళ ముందు చెబుతూ ఇంకా సాగనాయిపోతున్నారు. ఇప్పుడు ఆ ఏడుకొండల వెంకన్న సన్నిధిలో రాజకీయాలు గట్టా మాట్లాడొద్దు, స్వామిని దర్శనం చేసుకుని మంచి మనసుతో కొండ దిగి వెళ్ళిపోండి, కొండ కిందికి మీ ఇష్టం అని టీటీడీ వాళ్ళు సిలక్కి చెప్పినట్టు చెబుతున్నారు. కానీ ఆ జింగిలాంటి రోజా మాత్రం పల్లికిలిత్తు మళ్ళీ అయ్యే దరిద్రం కొట్టు మాటలన్నీ మాట్లాడుతోంది. పవిత్రమైన చోట పనికిమాల మాటలు ఎందుకు తల్లి అని చాలా మంది చెప్పారు. అయినా వింటేనా, గోవింద నామస్మరణ మోగాల్సిన చోట వైసీపీ వాళ్ళు పని కట్టుకుని మరి జగనన్న నామస్మరణ చేస్తుంటారు. ఆవిడ గోరాట జగనన్న మళ్ళీ సీఎం కావాలని కోరుకుందట. ఎవడి చెవిలో పూలెడుతుందో మరి. ఇప్పటికే ఆ నగరిలో రోజా సీటు చింపే పనిలో ఉన్నాడు జగనన్నయ్య. ఆ పాపాల మంత్రికుడు పెద్దిరెడ్డి రోజా సీటుకి ఎసరు పెట్టి కూకున్నాడు. వచ్చే ఎన్నికల్లో రోజాకు వైసీపీలో ప్లేసే లేదు. ఆ విషయం తెలిసి ఇప్పటికే జగనన్న మీద కుత ఉడికిపోతోంది జబర్దస్త్ అంటే. అట్లాంటిది ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నదంటే నమ్మే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. మంత్రిగా ఉన్న నాళ్ళు తిరుమలలో ప్రత్యేక దర్శనం టికెట్లతో దందాలు చేసి కోట్ల రూపాయల స్కామ్ చేసింది. విజిలెన్స్ వాళ్ళతో ఆ చిట్టా మొత్తం ఉంది. అవసరమైనప్పుడు అవన్నీ బయటికి తీస్తారట. చంద్రబాబు జైలుకి వెళ్తే పటాసులు పేర్చి సంబరాలు చేసుకున్న ఆవిడ్ని ఎట్ట వదిలేస్తారు? చట్ట ప్రకారం ఖచ్చితంగా లెక్క చెల్లిస్తారు. శ్రీవారి దర్శనానికి వెళ్లి రోజా చేసిన మరో చండాల పని ఏంటంటే వైకుంఠ ఏకాదశి కావడంతో మాజీ మంత్రులకు ప్రోటోకాల్ దర్శనాలు లేవని టీటీడీ ముందే చెప్పేసింది. కానీ రోజా మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారి టికెట్ లో తన పేరు రాయించుకుని దాని పక్కన ఫీమేల్ కు బదులుగా మేల్ అని రాయించుకుని అట్ట మోసం చేసి దర్శనానికి వెళ్ళింది. దేవుడి సన్నిధిలో మోసాలు చేయడం వైసీపీ వాళ్ళకి బాగా అలవాటైపోయినది కాబట్టి ఎట్లాంటి భయం లేకుండా ఇట్ట వైకుంఠ ఏకాదశి నాడు కూడా అదే పని చేసింది ఆంటీ. ఎంత దారుణమా! దేవుడి దగ్గర కూడా నిజాయితీగా లేకపోతే ఎట్ట అని తిట్టిపోతున్నారు శ్రీవారి భక్తులు. నిజంగా అంత భక్తి ఉంటే సామాన్య భక్తులతో కలిసి దర్శనం చేసుకోవచ్చుగా. అట్ట మహిళ అయ్యుండి తనను తాను మగాని చూపించుకొని దర్శనానికి వెళ్ళటమేటి అని ఇంకొంతమంది గడ్డెడుతున్నారు. పైగా పవిత్రమైన పుణ్యక్షేత్రంలో రాజకీయాలు మాట్లాడి ఆ బుద్ధి ఇంకా మారలేదని నిరూపించుకుంది.